యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని మనము ధ్యానాంశంగా చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55, లెట్ us read verse 9. 9వ వాక్య భాగాన్ని అందరూ కూడా ఈ మాటలు చాలా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, యెషయా గ్రంథం అనేది ఒక ప్రవచనాత్మకమైన పుస్తకం. గమనించండి, యెషయా గ్రంథాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే యెషయా గ్రంథాన్ని ప్రాఫెటికల్ బుక్ అని మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రవచన గ్రంథము. దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి, చెప్పాలి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకే దీన్ని ప్రవచన వాక్కు అంటం కంటే కూడా ద మినీ బుక్ ఆఫ్ ది బైబిల్ అంటారు. అంటే బైబిల్లో చిన్న సైజు, చిన్న రకమైన బైబిల్ అనే మాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకమైన ప్రవచనాలు మనం కనుగొనగలుగుతూ ఉంటాం. చాలా ప్రవచనాలు మనము చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయన ఎలా ఈ లోకానికి వస్తాడు, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి ఎటువంటి రకాలైన పేర్లు పెట్టబడతాయి అనే వచనాలన్నీ కూడా ఈ విషయాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఈ గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా చూడగలుగుతూ ఉంటాం. జాగ్రత్తగా గమనిస్తే దేవుని ప్రజలు మారు మనస్సు లేని వారై తమ సొంత ఆలోచనల వైపు తిరుగుతూ ఉన్నారు. 55వ అధ్యాయాలకు వచ్చేసరికి జరిగే వాస్తవం ఏంటి? తమ సొంత ఆలోచనలు ప్రజల్లోకి వచ్చేసాయి. దేవుని వాక్యాన్ని మర్చిపోయారు, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలను మర్చిపోయారు, దేవాతి దేవుణ్ణి వారు ప్రక్కగా పెట్టేశారు, దేవుని యొక్క ఉద్దేశాలు వారు మర్చిపోయారు. మా పట్ల దేవునికి ఒక ఆలోచనలు ఉన్నాయి, దేవునికి మా పట్ల ఒక ఉద్దేశాలు ఉన్నాయి అనే విషయాలని కూడా మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ సొంత ఆలోచనల వైపు వాళ్ళు తిరగటం ప్రారంభించారు. అప్పుడు దైవజనుడు యెషయా ప్రవచనాత్మకంగా ఈ మాటలు రాస్తూ ప్రజలతో అంటున్నాడు, ఆకాశమునకు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ తలంపుల కంటే దేవుని తలంపులు అంత గొప్పగా ఉన్నవి అనే మాట. ఆమెను చెప్దాం ఒకసారి గట్టిగా. దేవుని తలంపులు ఎంతో గొప్పవిగా, మన తలంపుల కంటే ఎవరి తలంపులు గొప్పగా ఉన్నాయట చెప్పాలి. ఎవరి తలంపులు గొప్పగా ఉన్నాయి? దేవుని తలంపులు చాలా గొప్పవిగా ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సహజ జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే, నా ఆలోచనలు చాలా గొప్పవి, ఐ కెన్ డిజైన్ మై ఓన్ లైఫ్, నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకోగలను, నా ఆలోచనలు చాలా ఉత్తమము, నా ఆలోచనలు చాలా గొప్పవి, నా ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి అని చెప్పి చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే తమ సొంత ఆలోచనల ప్రకారము, సొంత ఉద్దేశాల ప్రకారము చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ నీకు తెలుసా నీ ఆలోచనలు మంచివి కావని? నీ ఉద్దేశాలు నిన్ను తప్పదో పట్టిస్తే అనే విషయం నీకు అర్థమవుతుందా? నీ తలంపులన్నీ కూడా నిన్ను నరకంలో నెట్టేస్తే అనే విషయం నీకు అర్థమవుతుందా? చాలామందికి ఆ విషయాలు అర్థం కాక తమ సొంత ఉద్దేశాలు, తమ సొంత ఆలోచనలు, వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నవి నెరవేర్చబడాలి, వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో తమ జీవితంలో అవి మాత్రమే వినాలి. తల్లిదండ్రులు ఏం చెప్పినా కానీ మీ ఆలోచనలు మంచివి కావు, మీ ఉద్దేశాలు మంచివి కాదు, మీ ప్లాన్స్ మంచివి కాదు, మీకేమీ తెలియదు, నాకు సమస్తము తెలుసు అన్నట్టు చాలామంది ఏం చేస్తారంటే తమ సొంత ఉద్దేశాల ప్రకారము చాలామంది ప్రయత్నిస్తూ నడుస్తూ ఉంటారు. బైబిల్లో మోషే అని ఒక ఆయన ఉన్నాడు, మనందరికీ తెలుసు. మోషే అనుకున్నాడు, నా జీవితం దేనికి పనికిరాదు, జీవితాంతము ఈ గొర్రెలు కాసుకుంటూ ఈ మిద్యాను అరణ్యములో నేను తిరుగుతూ ఉంటాను అని చెప్పి అనుకున్నాడు ఈ యొక్క మోషే. కానీ మోషే పట్ల దేవుని ఆలోచనలు చాలా గొప్పవిగా ఉన్నాయి, అవునా కాదా? దేనికి నేను పనికిరాను, నోటి మాంద్యము కలిగిన వాడు మోషే, అంటే నత్తివాడు. నోటి మాట సరిగా మోషేకి లేదు, మాట్లాడడం సరిగా రాదు.
అనుకున్నాడు, నేను దేనికి సరిపోను, సరితూకను, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను దేనికి పనికిరాను అని మోషే వెనకడుగు వేస్తున్న సమయంలో ఒకరోజు సీనాయి పర్వతము మీద దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. మండుచున్న పొద ద్వారా ఒక దర్శనము దేవుడు చెప్తూ అంటున్నాడు, దేవుడు స్వయంగా మాట్లాడుతూ అంటున్నాడు, మోషే నువ్వు అనుకుంటున్నావు దేనికి పనికిరాని వాడవని, నువ్వు అనుకుంటున్నావు నా నోటి మాంద్యము ద్వారా నాకు మాట్లాడడం రాదు, నేను దేనికి సరితూకను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ పట్ల నా ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున మహిమపరుద్దాం. మై ప్లాన్స్ ఆర్ వెరీ వెరీ హయ్యర్ దెన్ యూ. నువ్వు అనుకున్నది కాదు, నేను అనుకున్నది జరిగిస్తాను. నా ఆలోచనలు ఉన్నతమైనవి, నా ఉద్దేశాలు ఉన్నతమైనవి, నా తలంపులు చాలా గొప్పవి. మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజల బాధను నేను చూశాను, నా ప్రజల కష్టాన్ని నేను చూశాను, వారి యొక్క మొరలు నా చెవికి తాకుతున్నాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి నేను వారిని ఏం చేస్తానంటే ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తాను, కనాను దేశంలోకి చేరుస్తాను. పాలు తేనెలు ప్రవహించే ప్రాంతము కనాను దేశము, శాంతి సమాధానముతో నింపబడే ప్రాంతము కనాను దేశము, శాపము లేని దేశము కనాను దేశము, పాపము లేని దేశము కనాను దేశము. ఆ కనాను దేశములోకి నేను ప్రజలు నడిపించడానికి నిన్ను నాయకునిగా ఎంచుకున్నాను, వెళ్ళు అని దేవుడు చెప్పిన తర్వాత మోషే దేవుని మాట ప్రకారము వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన పోరాడి ఫరో రాజుతో పోరాడి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ప్రజలను మోషే ఏం చేశాడు, కనాను దేశంలోకి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే మోషే ఆలోచనలకి దేవుని ఆలోచనలకి తేడా ఉన్నదా లేదా చెప్పండి, ఒక మాట చెప్పండి. మోషే ఆలోచనలకి దేవుని ఆలోచనలకి తేడా ఉందా లేదా? మోషే ఏమనుకున్నాడు, నా వల్ల అవ్వదు, కానీ దేవుడు ఏమన్నాడు, నీ ద్వారా, ఒక మాట చెప్పున, నీ ఉద్దేశాలు దేవుడు సఫలపరచాలంటే నీ పక్షాన దేవుడు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కుటుంబంలో నువ్వు ఉన్నావు, ఒక యజమానుడిగా ఒక యజమానురాలుగా నువ్వు ఉన్నావు. నీ ఉద్దేశాలు చాలా గొప్పవి, నీ పిల్లల పట్ల నీ ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. అవి నీ పక్షాన్ని నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకే ఒక్కటి. అదేంటో తెలుసా? నీ పక్షాన ప్రభు నిలబడేలా నువ్వు చూసుకో చాలు. నీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టు. ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా చెప్పు ప్రభువుకి, ఏమనంటే, ప్రభువా ఇంతకాలము నా ఆలోచనల వల్ల నేను నశించిపోయాను, ఇంతకాలము నా ఉద్దేశాల వల్ల నేను క్షీణించిపోయాను ప్రభువా, ఇంతకాలం నా తలంపుల ద్వారా నా జీవితంలో చూడరాని ఎన్నో ప్రతికూలమైన సందర్భాలు నేను ఎదుర్కొన్నాను. ఇగో మనసు పూర్తిగా నా ఉద్దేశాలు ప్రక్కన పెడుతున్నాను, నా ఆలోచనలు ప్రక్కన పెడుతున్నాను ప్రభువా, నేను నీ వైపే చూస్తున్నాను. నీ ఉద్దేశాలు నా పట్ల స్థిరపరచండి, నీ చిత్తము నా పట్ల బయలుపరచండి, నీ చిత్తము నా పట్ల సిద్ధింప చేయునుగా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? నీ ఆలోచనలు నువ్వు ప్రక్కన పెట్టినప్పుడు ఆయన చిత్తం నీ పట్ల ప్రారంభిస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు గొప్పవి. నేనేమంటున్నానంటే ఆయన ఉద్దేశాలు నడిస్తే నువ్వు నష్టపోవు, నష్టాన్ని చూడవు. దేవుని ఆలోచనల ప్రకారం నడిస్తే శాపము నీ జీవితాన్ని అంటుకోదు, నువ్వు శాపగ్రస్తంగా మార్చబడవు. దేవుని ఆలోచనల ప్రకారం నడిస్తే నువ్వు పాపానికి దూరంగా వెళ్ళిపోతావు, నీ జీవితము శాపము నుంచి దూరం అయిపోతుంది, పాపము నుంచి నువ్వు దూరపరచబడతావు, క్షేమాన్ని చూస్తావు, సమృద్ధిని చూస్తావు, ఆనందాన్ని చూస్తావు. నువ్వు తలంచిన ప్రతి కార్యములు సఫలపరచబడతాయి. ఎప్పుడు నీ ఆలోచనలు ఏం చేయాలి? ఇప్పుడు ఆకాశానికి భూమికి ఎంత ఎత్తైతే ఉందో, ఎంత స్పేస్ అయితే ఉందో, నీ ఆలోచనలకి నీ దేవుని ఆలోచనలకు కూడా అంతే ఉన్నతమైన స్పేస్ ఉంది. అందుకే మనం గొప్పవాళ్ళం కాదు, మన దేవుడు గొప్పవాడు. మన ఆలోచనలు గొప్పవి కావు, మన దేవుని ఆలోచనలు గొప్పవి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోనా. దేవుడు ఆలోచన ఏంటి యోనా పట్ల చెప్పండి. యోనా పట్ల దేవుడు ఆలోచన ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి యోనా?
ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి. ఈయన ఆలోచన ఏంటి? చెప్పాలి ఎక్కడికి? తాటి చెట్టు కాదమ్మా, తర్షీషు. యోనా ఆలోచన ఏమో నేను తర్షీషుకు వెళ్ళాలి, దేవుని ఆలోచన ఏమో ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. ఈయన గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నా ఆలోచన గొప్పది, నేను ఏదైనా చేయగలుగుతాను, దేవుడు చెప్పింది నాకెందుకండి. కొంతమంది ఇలా ఉంటారు, ప్రభు చెప్పింది నాకెందుకు, సేవకులు చెప్పింది నాకెందుకు, ఎవరో మంచి వాళ్ళు చెప్పింది నాకెందుకు, విశ్వాసులు ప్రార్థనాపూర్వకంగా ఉన్నవాళ్ళు చెప్పిన ఆలోచనలు నాకెందుకు అని చెప్పి కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్. ఏ కాన్ఫిడెన్స్ చెప్పండి? ఓవర్, అతి తెలివి తేటలు. వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్లు. అందుకే అన్నీ ఉన్న ఆకు చెప్పాలి, అణిగి ఏమీ లేని ఆకు ఎలా ఉంటుందట. దీన్ని బట్టి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, అన్నీ తెలుసు అన్నోడికి ఏమి. కొంతమంది నాకు అన్నీ తెలుసు అనుకుంటారు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వాళ్ళ అమాయకత్వం అలా ఉంటుంది. నాకు అన్నీ తెలుసండి, నాకంతా వచ్చండి, నాకంతా జ్ఞానం ఉందండి, నేను ఎదగలను, నేను చేయగలను, నాకు డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, సహకారం ఉంది, ఏదైనా చేయగలను. వాళ్ళకేం అర్థం కాదు వాళ్ళ జీవితంలో. తర్వాత నష్టపోయిన తర్వాత అప్పుడు ప్రభు గుర్తుకొస్తాడు. ఇప్పుడు గమనించండి, యోనా ఆలోచన ఏమో నేను తర్షీషుకు వెళ్ళాలి, దేవుడు వద్దని చెప్పాడు. నువ్వు నినివేకి వెళ్ళమని దేవుడు చెప్పాడు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాడు? బలవంతంగా తర్షీషుకు వెళ్ళే ఓడను, పడవను ఎక్కేశాడు. డిజాస్టర్ జరిగిపోయింది, నష్టం జరిగింది. అవునా కాదా? చెప్పండి, నష్టం జరిగిందా లేదా? నష్టం జరిగింది. ఎంత నష్టం అంటే, యోనా ఒక్కడి వల్ల అతని యావత్తులు, పడవలో ఉన్న ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా నష్టపోయి పాడైపోయి ఒక డిజాస్టర్ అక్కడ జరిగింది. నేను అంటాను, ఇప్పుడు ఆ వ్యతిరేకానికి కారణం ఏంటి? చెప్పాలి. ఆ వ్యతిరేకానికి కారణం ఏంటి? నష్టానికి కారణం ఏంటి? అతనిలో ఉన్న అవిధేయతే కదా. యోనాలో ఉన్న అవిధేయతే అతనికి నష్టంలో నడిపించింది. అదే దేవుని ఉద్దేశం ప్రకారం నడిస్తే, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్తే, దేవుడు చేయమన్నది చేస్తే యోనా దీవించబడేవాడా కాదా? చెప్పాలి గట్టిగా. ఖచ్చితంగా దీవించబడేవాడు. కానీ యోనా నష్టానికి గల కారణం ఏంటి అంటే, తన సొంత ఆలోచన ప్రకారం ప్రయాణం చేశాడు. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నష్టానికి గల కారణం ఏంటో గుర్తించావా? నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ పిల్లల జీవితంలో కావచ్చు, నీ జీవితంలో నష్టం జరిగింది అంటే ఆ నష్టానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ నష్టం జరిగిందని ఏ రోజైనా ప్రభు సన్నిధిలో కూర్చొని విచారణ చేసి ఉన్నావా? చాలామంది అంటారు, దేవుడు మాకు నష్టం చేశాడండి, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ నష్టం జరుగుద్దండి, యేసుక్రీస్తు ప్రభువు మా పక్షాన ఉంటే మాకు ఈ నష్టం ఎందుకు జరుగుద్దని చెప్పేసి దేవుని మీద తప్పు నెడుతూ ఉంటారు. కానీ అసలు ఈ నష్టం జరిగింది మా అవిధేయత వల్లే. మా సొంత మార్గములో ప్రయాణము చేయటం ద్వారానే ఈ నష్టం మాకు జరిగింది. మా పాపయుక్తమైన జీవితం ద్వారా, మాలో ఉన్న అవిధేయత ద్వారా, మాలో ఉన్న సొంత ఉద్దేశాల ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉన్న కార్యాలు మా జీవితంలో చేయబట్టే ఈ నష్టం మా జీవితంలో జరిగిందని ఏనాడైనా గుర్తించి విచారించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? నేను చెప్తున్నాను, నీ జీవితంలో జరిగిన నష్టాన్ని నువ్వు గుర్తించి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? జరిగిన నష్టము ఒకంత అయితే దానికి రెట్టింపుగా దేవుణ్ణి నీకు అనుగ్రహించి అభివృద్ధిలోకి నడిపించగలిగిన దేవుడు. ఆమెను చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు నష్టం జరిగిందని చెప్పి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? విచారించాలి. నీ సొంత మార్గము, సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఆలోచనలు ఎంచుకోగలిగితే, ఆయన ఆలోచనల ప్రకారము నువ్వు నడవగలిగితే, నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, నువ్వు కోల్పోయింది కొంచెమైనా దానికి 100 10 1000 దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తూ అంటున్నాడు, ఇదిగో దేవుని ఉద్దేశాలు మీ పట్ల స్థిరపరచబడాలి అంటే
మీ ఆలోచనలు మీరు ఏం చేయాలి? ఏం చేయమన్నాడు? మీ ఆలోచనలు ఏం చేయమన్నాడు? ఈరోజు సంఘంలో ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని దేవుడు పరిశుద్ధాత్మ అడుగుతూ ఉన్నాడు, నువ్వు తలంచిన ప్రతి కార్యం సఫలపరచబడాలంటే నీ ఆలోచనలు నువ్వేం చేయాలి? ఈరోజు ఏం చేయాలి? ప్రక్కన పెట్టి ఏం చేయాలి? దేవుడు ఆలోచనలు నీ జీవితంలోకి తీసుకురావాలి. ఆలోచనల ప్రకారం నువ్వేం చేయాలి? ముందుకు. అట్టి కృప ప్రభు మీకు ఇచ్చునుగాక, కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం, వినండి. రెండు లేదా మూడు విషయాలు చెప్తాను. దేవుని ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా బైబిల్ చెప్తా ఉంది, దేవుణ్ణి వెతకాలి. ఎవరిని వెతకాలి? ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. చూద్దామా? ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, అదే అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదువుకుంటే అక్కడ రాస్తున్నాడు. ట్రబుల్ దక్కించు కొంచెం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు ఏం పడతాడట? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నేను వారి పట్ల ఏం పడతా అంటున్నాడు? ఇప్పుడు ఒక మాట, దేవుడు జాలి పడడం మీకు ఇష్టమా? దేవుడు కోపపడటం ఇష్టమా? జాలి పడటం ఇష్టమా? కోపం వద్దా? దేవుని కోపం ఎలా ఉంటుందట? భయంకరంలో అతి భయంకరం. అందుకే బైబిల్లో భక్తుడు అంటారు, ప్రభువా నీ కోపాగ్నిని ఈ ప్రజల మీద నువ్వేం చేయొద్దు, రానియొద్దు, రగిలించొద్దు. ఎందుకంటే తెలుసు దేవుని కోపం వస్తే మొత్తం కూడా ఏమైపోద్ది చెప్పాలి, మొత్తం స్మాష్. అందుకే భక్తుడు అంటున్నాడు, మా యొద్ద జాలిపడో. ఎప్పుడు జాలి పడతాడు దేవుడు? భక్తిహీనులు తన ఆలోచనలు ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టి తమ సొంత ఉద్దేశాలు ప్రక్కన పెట్టి ఎవరిని వెతకాలట? ఎవరి వైపు తిరగాలట? దేవుని వైపు తిరగటము. దేవుని వైపు తిరగటం అంటే ఆయనను వెతకటము, ఆయన వైపు చూడడము, దేవుని పక్షాన నిలబడడము. దేవుడి వైపు తిరిగి ఆయన పక్షాన వైపు నిలబడుతూ యేసుక్రీస్తు ప్రభువుకి తమ జీవితంలో స్థానం ఇస్తే బైబిల్ చెప్తా ఉంది, దేవుడు వారి మీద జాలి పడతాడు. ఒక మాట చెప్తాను, ఈ మాట కొంచెం బాధగా ఉన్నా మీరు గ్రహించండి. దేవుడు మీ కుటుంబాల్లో ఎందుకు కొన్నిసార్లు కార్యాలు చేయడానికి వెనకాడుతున్నాడంటే, దేవుడు మీ కుటుంబాల మీద జాలి పడట్లేదేమో, నీ జీవితం మీద దేవుడు జాలి పడట్లేదేమో, నిన్ను చూడగానే దేవునికి ఒక ప్రేమ కలగట్లేదేమో. ఎందుకు? నీ భక్తిహీనత వల్ల, నీ అవిశ్వాసం వల్ల, నువ్వు వేసే తప్పటడుగుల వల్ల, నీ పాపం వల్ల, నీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన వాతావరణం వల్ల, యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి నువ్వు రాకపోవటం వల్ల నిర్లక్ష్యపు ఆత్మ నీ జీవితంలో పనిచేస్తుంది. కొన్నిసార్లు దేవునికి అయిష్టమైన కార్యాలు నీ జీవితంలో ఉండటం ద్వారా ప్రభు ఆశీర్వదిద్దాము అనుకొని వెంటనే ముందుకు వస్తున్నాడు. కానీ నీ జీవితంలో నీ భక్తిహీనత వల్ల దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆశీర్వదిద్దాం అనుకున్న దేవుడు అలా వెనకడికేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంతకాలం ఉంటావు అలా? మారు మనసు లేకుండా ఎంతకాలం నువ్వు ఉంటావు? మారు మనసు లేకుండా ఏం భక్తి చేద్దాం అనుకుంటున్నావు? నీ జీవితంలో సీరియస్నెస్ లేకుండా, దేవుని వాక్యం మీద ఒక ఆలోచన లేకుండా, నేను చేసే ప్రతి కార్యము దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన నీ జీవితంలో కలిగి ఉండకుండా, నీ మాటలు మారట్లేదే? ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభువుని నమ్ముకొని, నీ మాటలు మారాయా? నీ చూపులు మారాయా? నీ ఉద్దేశాలు మారాయా? నీ తలంపులు మారాయా? నీ నడక మారిందా? నీ పడక మారిందా? నీ ఉద్దేశం మారిందా? నీ మనసు మారిందా? అవే నీ మనసులో అవే భ్రష్టపట్టిపోయిన అలవాట్లు, అదే నీ జీవితం, అదే బ్రతుకు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఎంతమంది ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్తూ ఉన్నా నీ శాపం పోవట్లేదే, నీ కుటుంబం బాగుపడట్లేదే, నీ దరిద్రం పోవట్లేదేంటి? గమనించావు ఏ రోజైనా ప్రభువా అసలు ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు, నాకు శోధనలు ఎందుకు ఇలా వస్తున్నాయి, నా జీవితం ఎందుకు దరిద్రమైన జీవితంగా మారిపోయింది?
నా బ్రతుకి ఎందుకు తయారైపోతుంది ప్రభు అని ఏ రోజైనా ప్రభు సన్నిధిలో విచారించిన అనుభవము నీ జీవితంలో కనబడుతుందా? ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు, వాళ్ళు భక్తిహీనులుగా మార్చబడ్డారు. యెషయా చెప్పు, ప్రవచించు, వాళ్ళు భక్తిహీనులుగా మార్చబడ్డారు. వాళ్ళు భక్తిహీనతలో ఉన్నంత వరకు నేను వారి పట్ల నా ఉద్దేశాలు స్థిరపరచను. సంఘము పట్ల దేవుడు తన ఉద్దేశాలు స్థిరపరచాలంటే సంఘము కూడా ఎలా ఉండాలో తెలుసా? ఒక పవిత్రమైన సంఘముగా సంఘం ఉండాలి. ఒక పెంతెకోస్తు సంఘంగా పిలువబడిన, వేరే సంఘముగా పిలువబడిన, వేరే సంఘంగా పిలువబడిన ప్రభు దృష్టిలో సంఘం పట్ల దేవుడు ఉద్దేశాలు జరిగించాలంటే, కార్యాలు జరిగించాలంటే సంఘము పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుని సంఘం ఎప్పుడైతే దేవునికి ఇష్టకరమైన, మహిమ కలిగిన సంఘముగా, కృప కలిగిన సంఘముగా, అభిషేకముతో నింపబడిన సంఘముగా దేవుని వాక్యములో తమ జీవితాలు కట్టుకుంటూ వాక్య ప్రకారం తమ జీవితాలు సరిదిద్దుకున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘమే రేపటి రోజున పరములో కనబడే సంఘముగా ఉంటుంది. వారి పట్ల దేవుడు ఉద్దేశాలు స్థిరపరుస్తాడు. ఇప్పుడు మీరు మందిరానికి వస్తున్నారు, ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నారు తెలుసా? మీ జీవితాలు బాగు చేసుకోవడానికి వస్తున్నారు. అసలు ఎందుకు రావాలి మందిరానికి? చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు చెప్పాడు మీరు సమాజముగా కూడుట మానమని చెప్పాడా, మానొద్దని చెప్పాడా? సమాజముగా కూడుట మానొద్దు. మరి ఎందుకు దేవుడు చెప్పాడు? మనం ఎందుకు వస్తున్నాం మందిరానికంటే మన జీవితాలు చక్కపరుచుకోవడానికి, జీవితము సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. మరి నీ జీవితం సరి చేయబడిందా? సరిదిద్దబడిందా? బాగు చేయబడిందా? ఇంకా భక్తిహీనతలో ఉన్నావు, నీ మార్గాన్ని వదిలిపెట్టట్లేదు, నీ త్రాగుడు వదిలిపెట్టట్లేదు, నీ అక్రమ సంబంధాలు వదిలిపెట్టట్లేదు, అక్రమ కార్యాలు వదిలిపెట్టట్లేదు, రహస్యంగా భార్య కళ్ళు కప్పి నువ్వు పనులు చేస్తున్నావు, భర్త కళ్ళు కప్పి నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, నీ జీవితంలో ఫలాలు లేవు, ఎదగట్లేదు, అదే సెల్ ఫోన్లో నీ సమయాన్ని గడుపుతున్నావు, అదే జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇంకా ఎలా నీ జీవితం, నీ మార్గం సరి చేయబడకపోతే, నీ ఉద్దేశాల నుంచి నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఎలా ప్రభు ఉద్దేశాలు తెలుసుకోగలుగుతావు? అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా ఇదిగో నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, అయితే నువ్వు ఆ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు పుట్టిన దేశంలో ఉండొద్దు, పుట్టిన ఇంట్లో నువ్వు ఉండొద్దు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు నీ పట్ల స్థిరపరచబడాలి అంటే నీ మార్గాన్ని మార్చుకొని నువ్వేం చేయాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? అది గమనించండి. అబ్రహాము దేవుని మాటకు లోబడి తన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు మానుకొని బయటికి వచ్చినప్పుడే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అవునా కదా? అప్పటి వరకు ఎలా పిలువబడ్డాడు? విగ్రహారాధికునిగాను, బొమ్మలు అమ్ముకునేవాడు గాను. అందరూ అంటున్నారు వాళ్ళ నాన్న, అబ్రహాం గారు వాళ్ళ నాన్న బొమ్మలు అమ్ముకునేవాడు, విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అబ్రహాంకి డ్యూటీ చెప్పాడు, అబ్రహామా నువ్వేం చేయాలంటే నువ్వు కూడా వెళ్ళి ఒక బుట్ట తీసుకొని బొమ్మలన్నీ వేసుకొని విగ్రహాలన్నీ వేసుకొని వెళ్ళు, బజార్లో వెళ్ళిపో. ఏమని పిలవాలి? చెప్పాలి, ఏమని పిలవాలి? చెప్పాలి. ఎలా పిలవాలి? బొమ్మలండి, బొమ్మలండి. వస్తున్నారు కొంతమంది బజార్లో వస్తూ ఉంటారు కదా, కూరగాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సొరకాయలు, బీరకాయలు. ఇప్పుడు ఏనేమని పిలుస్తాడు చెప్పండి? విగ్రహాలండి, విగ్రహాలు చెప్పాలి, బొమ్మలండి, బొమ్మలు అన్నాడు. కొనట్లే, ఎవరు కొనట్లే. ఇంటికి వచ్చే డాడీ ఎవరు కొనట్లేదు డాడీ, ఇవన్నీ పెట్టి పంపించావు కానీ ఎవరు దీన్ని తీసుకోవట్లేదు, అమ్ముడు పోవట్లేదు, బేరం నడవట్లేదంటే ఈరోజు నుంచి నీ పిలుపు మార్చు. ఏమనాలి? దేవుళ్ళండి, దేవుళ్ళు అని చెప్పు. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? దేవుళ్ళండి, దేవుళ్ళు అనగానే జనం ఏం చేస్తారు చెప్పండి? అబ్బా నిజంగా దేవుళ్ళట చెప్పాలి. నీ ఆర్థిక సమస్యలు తీర్చే దేవుడు, నీ అప్పుల భారము తొలగించే దేవుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఏవి? మట్టితో చేసినవి తీరుస్తాయా? నీ భారాలు తీరుస్తాయా? మట్టితో చేసినవి నీ బాధలు తీరుస్తాయా? నీ అప్పులు తీరుస్తాయా? నీ సమస్యలు తీరుస్తాయా? నీ శాపం పోతుందా? నీ దరిద్రం పోతుందా?
పోదో. నామకార్థమైన కార్యాల్లో ఎక్కడ నీ జీవితం బాగుపడదో. నీ జీవితం బాగుపడే ప్రాంతం ఒకే ఒకటి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్న మార్గము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహింపరుద్దాం ఒకసారి. హల్లెలూయా. మార్చమన్నాడు. దేవుళ్ళండి దేవుళ్ళండి. అప్పుడు వచ్చి ప్రజలందరూ ఏం చేశారు చెప్పండి? అమాయక ప్రజలు కదా. ఈరోజు చెప్పండి, ఎవరు ఒక మంత్రం వేసినా జనాలకి అర్థం కాకుండా వెళ్ళిపోతూ పారిపోతూ ఉన్నారు. గమనించండి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎక్కువైపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము ఆ నామకార్థంలో ఉన్నంత వరకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడలేదు, దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు. కానీ ఈరోజు ప్రపంచంలో ఎన్ని జాతుల ప్రజల వారు ఉన్నారో అన్ని జాతుల ప్రజల వారికి మూల పితరుడిగా అబ్రహాం పిలువబడ్డాడంటే దానికి గల కారణం ఏంటి? ఆయన మార్గాన్ని వదిలిపెట్టాడు, ఆ మార్గాన్ని మర్చిపోయాడు, ఆ మార్గాన్ని వదిలేశాడు. నాకు దేవుని మార్గము కావాలని చెప్పి దేవుని ఉద్దేశాల ప్రకారం నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎవరి ఉద్దేశాలు చెప్పండి ఇవి? ఎవరి ఉద్దేశాలు? దేవుని మార్గంలో ఉండటం ప్రారంభించిన తర్వాత దేవుని యొక్క చిత్తము అబ్రహాం పట్ల ప్రత్యేకంగా నెరవేర్చబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు వదిలిపెట్టి రావాలి, భక్తిహీనత వదిలిపెట్టి రావాలి, నీ మార్గాన్ని టర్న్ చేయాలి. నీ మార్గం మంచిది కాదు, నువ్వు వెళ్తున్న దిశ మంచిది కాదు. అక్కడ అపవాది పొంచి ఉన్నాడు, అక్కడ సాతాను పొంచి ఉన్నాడు. వద్దు, వెళ్ళొద్దు, నీ దిశ మార్చేస్తాయి. ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఎవరి మార్గంలో రావాలి? దేవుని మార్గంలోకి రావాలి. ఆయనను ఎదుర్కోవాలి, ఆయనను వెతకాలి. దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. ఆమేన్ చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నా వైపు వారిని తిరగమని చెప్పు యెషయా అన్నాడు. నా వైపు తిరగడం అంటే ఏంటి? ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగడం అంటే ఏంటి? దేవుణ్ణి వెతకాలి. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట అంటాడు, యెహోవాను వెదకువారు నూతన బలము పొందుకుంటారు, నూతన కృపను వాళ్ళు పొందుకుంటారు. నువ్వు దేవుణ్ణి వెతకగలిగితే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగితే, నీ జీవితం యేసయ్యకి ఇస్తే, పరిపూర్ణంగా యేసయ్యకి సరెండర్ అయిపోతే, చెప్తున్నాను కదా, యేసుక్రీస్తు ప్రభు నీ యొద్దకు రావటం ప్రారంభిస్తాడు. నీ కుటుంబంలోకి దేవుడు రావటం ప్రారంభిస్తాడు, నీ జీవితంలోకి దేవుడు రావటం ప్రారంభిస్తాడు. యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన మరుక్షణమే నీ జీవితము చరిత్ర మార్చబడుతుంది. హల్లెలూయా. నీ హిస్టరీని దేవుడు టర్న్ చేస్తాడంతే. ఎస్, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. అరిమతయి యోసేపు అనబడిన ఒక ధనవంతుని యొక్క ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేశారు. ఆయన చెప్పాడు, నేను మరలా 3వ రోజు ఏం చేస్తాను? ఆదివారం రోజున విశ్రాంతి దినాన్ని ఏం చేస్తాను? తిరిగి లేస్తాను. ఆ మాటను విశ్వసించి కొంతమంది స్త్రీలు, చెప్పండి ఏం చేశారు? చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి. మగ్దలేని మరియా, ఆ తర్వాత అరిమతయి, మగ్దలేని మరియా, కొంతమంది ఇంకా వేరొక మరియా, వీళ్ళందరూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఏం తీసుకుని వెళ్ళారు? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళారు? సుగంధ ద్రవ్యం. ఎందుకు? ఆయన బాడీకి చెప్పాలి. మొన్న ఎక్కడో ఒకరు చచ్చిపోతే అక్కడికి వెళ్ళాం, డెడ్ బాడీ అక్కడ పెట్టేశారు. కస్ 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 అని కొట్టేస్తున్నారు. ఏం కొట్టేస్తున్నారు చెప్పాలి? ఆ పర్ఫ్యూమ్ కొట్టేస్తూ ఉన్నారు. ఎందుకు? బాడీ ఏం రాకూడదు చెప్పాలి? ఏం రాకూడదు చెప్పండి? ఈ సుగంధ ద్రవ్యములు తీసుకొని అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క డెడ్ బాడీకి రాద్దామని చెప్పి వెళ్ళిపోతే అక్కడ యేసయ్య శరీరం ఉందంటారా? ఉందంటారా? ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఆయన చెప్పినట్టే మరలా తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు. డెడ్ బాడీ ఎవరో ఏం తీసుకొని రాత్రికి రాత్రి ఎవరో తీసుకొని పోయారు, యేసు ప్రభు బాడీ తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళు వెతుకుతూ ఉంటే అడిగారు, యేసుక్రీస్తు ప్రభు శరీరం కనపడట్లేదు. అప్పుడు గమనించండి, ఆయన డెడ్ బాడీ కోసం వెతుకుతూ ఉంటే మీరు గమనించండి, ఈ వెతుకులాటలోనే
వినాలి. ఈ వెతుకులాటలోనే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కోవటం ప్రారంభించాడు. యేసయ్య వారిని ఎదుర్కోవటం ప్రారంభించాడు. అంటున్నాడు, ఎవరి కోసం మీరు వెతుకుతున్నారంటే, అయ్యా నీ కోసం వెతుకుతున్నాము అంటే ఆయన అన్నాడు అద్భుతమైన మాట, సజీవుడైన దేవుణ్ణి మృతులలో మీరు ఎందుకు చెప్పాలి. మన దేవుడు ఎవరు? సజీవుడు. మన దేవుడు ఎవరు? కార్యాలు చేయగలిగిన వాడు. మన దేవుడు ఎవరు? అద్భుతాలు చేయగలిగిన వాడు. మన దేవుడు ఎవరు? రక్షణ ఇవ్వగలిగిన వాడు. మన దేవుడు ఎవరు? ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాడు. మన దేవుడు ఎవరు? సర్వ సమృద్ధి కలిగిన దేవుడు ఆయన మంచి ఈవులను నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. నీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు ఒక్క నిమిషంలోనే, ఒక్క సెకండ్లోనే నీ జీవితాన్ని దేవుడు మార్చగలిగిన సమర్థుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అంత గొప్ప దేవుని ఎక్కడ వెతుకుతున్నారు చెప్పండి? చెప్పాలి, ఎక్కడ మృతులలో అంటే నిర్జీవమైన స్థలములలో దొరుకుతాడా దేవుడు? నిర్జీవమైన స్థలాల్లో వెతికితే, చెడు మార్గాలు వెతికితే దేవుడు దొరుకుతాడా? చెడ్డ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ యేసయ్య కావాలి అనుకుంటే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడా? ఇష్టానుసారమైన మార్గంలో జీవిస్తూ ప్రభు నన్ను చూడాలి అనుకుంటే దేవుడు చూస్తాడా? నువ్వు మందిరానికి రాకుండా, ప్రార్థన చేయకుండా అద్భుతాలు జరగాలనుకుంటే అద్భుతాలు జరుగుతాయా? కొంతమందికి ఇది ఒక అలవాటు, వాళ్ళు మందిరానికి రారు, ప్రార్థనలకు రారు. 1వ తారీఖు ప్రార్థనలకు రారు, 15వ తారీఖు ప్రార్థనలకి రారు. కానీ అద్భుతాలు మాత్రం వాళ్ళ జీవితంలో ఏమవ్వాలి? బాగా వాళ్ళు ప్రార్థన చేయగానే వాళ్ళ ప్రార్థన మాత్రం దేవుడు ఏం చేయాలనుకుంటారు చెప్పండి? వాళ్ళు ప్రార్థన చేయగానే అద్భుతాలు జరగాలి. ఎలా జరుగుతాయి? నువ్వు అడిగేదానికైనా ఒక అర్థం ఉండాలి. అమ్మా, నువ్వు మందిరానికి రాకుండా, సంఘానికి రాకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నా పట్ల అద్భుతాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? జరుగుతాయా? ప్రభు మాట్లాడుతున్నాడు, మృతుల్లో దేవుడు వెతికితే దొరుకుతాడా? వాళ్ళ మార్గం మార్చాలి కదా, వాళ్ళ దిశ మార్చాలి కదా, వాళ్ళ డెస్టినేషన్ మార్చాలి కదా. ఇప్పుడు గమనించండి, వీరు ఎప్పుడైతే ప్రభు కోసం వెతకడానికి వెళ్ళారో, ఆ మృతులలో నుంచి బయటికి వచ్చారో, అప్పుడే ప్రభు వారికి కనబడటం ప్రారంభించారు. దేవుని ముఖదర్శనం వారు చూడటం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కొని వారిని ఆశీర్వదించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు నీ జీవితంలో నీ మార్గాన్ని మార్చుకోవాలి. నీ ఆలోచనలు ప్రక్కన పెట్టేసేయాలి, నీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టేసేయాలి. ఇంతవరకు కష్టాలు నేను ఎదుర్కొన్నాయేమో, శోధనలు ఎదుర్కొన్నాయేమో, ఇబ్బందులు ఎదుర్కొన్నాయేమో, ప్రతికూలమైన వాతావరణం నిన్ను ఎదుర్కొందేమో, ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు, కన్నీరు, దుఃఖము, ఆవేదన ఇవన్నీ ఎదుర్కొన్నాయేమో. కానీ వినో, ఈరోజు నువ్వు దిశ మార్చుకొని, నీ మార్గం మార్చుకొని, నీ ఆలోచనలు వదిలిపెట్టి దేవుని ఆలోచనలకు సరెండర్ అయిపోతే అవన్నీ దేవుడు తొలగించి దేవుడే నిన్ను ఎదుర్కోవటం ప్రారంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోక ముందు ఆయన అనుకున్న మాట ఏంటంటే, నిజమైన దేవుడు ఎవరు? నాకు శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించగలిగిన దేవుడు ఎవరో అని చెప్పి తన జీవితంలో ఒక ప్రశ్న, ఒక వెతుకులాట అతని జీవితంలో ఉంది. అనుకున్నాడు, చీకటిగా ఉన్న నా జీవితాన్ని వెలుగుగా మార్చేది ఎవరు అని చెప్పి అనేక ప్రాంతాలకు తిరిగాడు, అనేక ప్రాంతాల్లో వెతికాడు. కానీ ఎవరు ఆయనకి శాంతి, సమాధానము ఇవ్వలేదు. తర్వాత ఏం జరిగింది? ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరో ఒక ఆయన, ఈ బైబిల్ చదువుకోండి, ఈ బైబిల్ చదివితే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, మీ జీవితంలో సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, ఈ బైబిల్ తీసుకున్నంటే ఈ బైబిల్ ఉన్న పనంగా తీసుకెళ్ళి అగ్నిలో పెట్టేసి కాల్చేశాడు. తీసుకెళ్ళి కిరోసిన్ పోసేసి అగ్గిపుల్ల గీసేసి బైబిల్ నాకెందుకండి అని చెప్పేసాడు. బైబిల్ తీసుకెళ్ళి కాల్చేశాడు.
అన్ని గ్రంథాలు చదివాడు, ఖురాన్ చదివాడు, భగవద్గీత చదివాడు, రామాయణం చదివాడు, ఇంకా చాలా గ్రంథాలు చదివాడు. కానీ బైబిల్ మాత్రం తీసుకెళ్ళి అగ్నిలో తగలబెట్టేశాడు. శాంతి సమాధానం లేదు. తండ్రితో గొడవ వేసుకున్నాడు. ఒకరోజు పడుకున్నాడు. అర్ధరాత్రి పడుకున్న సమయంలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఓ భగవాన్, నువ్వు నిజంగా ఉంటే, నిజంగా నన్ను కలుగజేసిన వాడివి నువ్వు ఉంటే, అది ఏ దేవుడైనా సరే, ఏ రక్షకుడైనా సరే, నువ్వు నిజముగా నువ్వు ఉన్నావు అని తెలిస్తే రేపు ఉదయం లోపల స్వప్నంలో నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి. నాతో గనుక నువ్వు మాట్లాడకపోతే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆ ట్రైన్లో నేను పడి చచ్చిపోతాను. ఆ ట్రాక్ మీద పడుకుంటాను, ట్రైన్ వస్తుంది, నన్ను తీసుకొని వెళ్ళిపోద్ది, నేను చచ్చిపోతాను. మీరు గమనించండి, ఆ తెల్లవారుజామున 5 గంటల సమయంలో సాధు సుందర్ సింగ్ అనబడిన ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దర్శించడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఏం చేశాడు చెప్పండి? సాధు సుందర్ సింగ్ అని దేవుడు దర్శించి అంటున్నాడు, సాధు సుందర్ సింగ్, ఇంతకాలము నువ్వు నీ సొంత మార్గంలో వెతికావు, నేను దొరకలేదు. నీకు బైబిల్ ఇచ్చినప్పుడైనా వెతుకుంటే బాగుండేది, నీకు దొరికేవాడిని. బైబిల్ని కూడా తీసుకెళ్ళి అగ్నిలో పెట్టేశావు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును, నిన్ను కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి అని చెప్పి సాధు సుందర్ సింగ్తో మాట్లాడితే మీరు నమ్మండి, అక్కడికక్కడ చైనా ప్రాంతానికి వెళ్ళి కొన్ని కోట్ల మంది ప్రజలకు సువార్త చెప్పి యేసయ్య వైపు నడిపించాడు సాధు సుందర్ సింగ్. తన సొంత మార్గం వైపు వెళ్ళాడు. కానీ దొరికిందా? సమాధానం వచ్చిందా? ఆనందం వచ్చిందా? నెమ్మది వచ్చిందా? సంతోషం దొరికిందా? దొరకలేదు కదా. దేవుని మార్గంలోకి వచ్చేసరికి దేవుని ఉద్దేశం సాధు సుందర్ సింగ్ పట్ల ప్రత్యేకముగా నెరవేర్చబడింది. మీరు నమ్మండి, అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ప్రభు నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితం కూడా నువ్వు వెతికితే దేవుని దొరుకుతాడు. ఎక్కడ వెతకాలి? దేవుని మందిరంలో వెతకాలి, ఆయన సన్నిధిలో వెతకాలి. అందుకే షోలమిత్ అంటది బైబిల్లో, పరమగీతాల గ్రంథంలో, నా ప్రియుని నేను వెతికాను, అర్ధరాత్రి వేళ వెతికాను, సంత వీధుల్లో వెతికాను, రాజ వీధుల్లో వెతికాను. దొరికాడా? అర్ధరాత్రి దేనికి సాదృశ్యము? చీకటికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. నువ్వు లోకములో ఉండి నాకు దేవుడు కావాలంటే నీకు దొరకడు దేవుడు. నువ్వు లోకములో ఉండి, పాపములో ఉండి నా ప్రార్థన దేవుడు వినాలి అనుకుంటే నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడు, నీ వైపు కూడా దేవుడు చూడడు. నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ జీవితం మార్చుకోకుండా, నీ జీవితం చక్కబెట్టుకోకుండా, నీ జీవితం దిద్దుకోకుండా, నీ కుటుంబం మారు మనసు పొందకుండా, నీ పిల్లలు రక్షణలోకి రాకుండా, రక్షణ తీసుకోకుండా, నీ జీవితంలో ప్రార్థనలు మాడుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే ప్రభువు నీకు దొరకడు. ఆయన నీ కేసుకెళ్ళి కూడా చూడడు. ఒక మాట చెప్పనా, నీవు దేవునికి అవసరం లేదు, నీకే దేవుడు అవసరం. ఆ విషయం గుర్తుపెట్టుకో. చాలామంది అనుకుంటారు, నాకెందుకండి దేవుడు, నాకెందుకు దేవుడు? నీకు దేవుడు లేకపోతే నువ్వు బ్రతకగలుగుతావా? లోకంలో దేవుడు దొరుకుతాడా? చీకట్లో దొరుకుతాడా దేవుడు? ఎక్కడ దొరుకుతాడు దేవుడు? మృతుల్లో దొరుకుతాడా? ఆయన ఉద్దేశాలు నీ పట్ల స్థిరపరచబడాలంటే నువ్వు చీకట్లో ఉంటే ఆయన ఉద్దేశాలు స్థిరపరచబడవు. నువ్వు వెలుగులోకి రావాలి, మందిరములోకి రావాలి, సంఘములోకి రావాలి, పరిచర్యలోకి రావాలి, ఒక సహవాసంలో నువ్వు ఉండాలి, మందిరములో స్థిరమైన స్తంభముగా నాటబడాలి. తుమ్మకర్రగా ఉన్న నీ జీవితము ఒలీవ కర్రగా మార్చబడాలి. రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నాక కృపావరాలు ఉంటాయి, కృపావరాలను పొందుకోవాలి. ఇలా సీక్వెన్స్ ప్రకారం నువ్వు వెళ్తూ ఉంటే, అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ఉంటే, అప్పుడు దేవుడు తన ఉద్దేశాలు నీ పట్ల స్థిరపరుస్తాడు. మీకు ఒక విషయం చెప్పనా, ఈరోజు దేవుని కృప వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభు ఒక దీవెనకరంగా నన్ను నిలబెట్టి ఉన్నాడు. ఈరోజు అనేక మంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవటం, అయ్యా ఒకసారి మీరు మా దగ్గరకు వస్తే చాలు, మా కుటుంబాలు అడుగు పెడితే చాలు అని అనేక మంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిద్ర కూడా నాకు రాత్రి సరిగా ఉండడం లేదు. నేను దేవునికి ఇచ్చే సమయం కూడా అలానే ఉంటుంది. నేను ఎక్కువ నిద్రపోవడానికి నాకు ఇష్టం ఉండదు. సమయం దొరికితే చాలు బైబిల్లో ఒక వర్తమానం తయారు చేయాలి, ఒక వాక్యం నేర్చుకోవాలి, పుస్తకాలు ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటాను, చరిత్ర గ్రంథాలు ఎక్కువగా చదువుతూ ఉంటాను.
ప్రత్యక్ష గుడారము గురించి చాలా విషయాలు చదువుతూ ఉంటాను. చాలా లోతైన సముద్రంలో ముత్యాలు ఎలా అయితే లోతుగా ఉంటాయో అటువంటి ముత్యాలు తీసుకొచ్చి సంఘానికి పెట్టాలని రాత్రింబగలు అహర్నిశలు కష్టపడుతూ ఉంటాను. నాకు మాట చెప్తాను వినండి. ఈరోజు ఈ పొజిషన్లోకి నేను రావడానికి 5 సంవత్సరాలు నాకు కష్టం పడింది. 5 సంవత్సరాలు నన్ను నేను తయారు చేసుకోవాల్సి వచ్చింది. బలిపీఠపు అనుభవాల్లో నేను నలగొట్టుకోవాల్సి వచ్చింది. నా జీవితాన్ని ప్రభు కొరకు నలగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకే దాని రిజల్ట్ ఈరోజు మీకు కనబడుతూ ఉంది. మరి నాకు 5 సంవత్సరాలు పట్టిందంటే నీకు ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? బహుశా బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం టర్న్ చేసుకోవాలి, నీ ఆలోచనలు ప్రక్కన పెట్టాలి, నీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టాలి. నేను చాలాసార్లు నా గురించి చెప్పాను కదా, నేను సేవ చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. ఉద్యోగం చేయాలి, గొప్ప గొప్ప ప్రాంతంలో ఉండాలి, బాగా సంపాదించాలి, కానీ నా జీవితంలో సంతోషం లేదు. నేను ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చానో, ప్రభు చిత్తాన్ని గ్రహించానో, ప్రభు చిత్తం నిలబడ్డానో, ఈనాటికి కూడా ప్రతిరోజు నా క్రిస్మస్ పండుగలాగానే నేను నా జీవితంలో ఉంటాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కష్టాలు రాని, బాధలు రాని, శోధనలు రాని, ఎంతమంది 100 మంది 100 రకాలుగా అనుకొని అవి నేను ఏనాడు పట్టించుకోను. నా వరపు నా సేవ ఎలా ఉంది, దేవుని కొరకు నేను పడే కష్టం ఎలా ఉంది, దాని రిజల్ట్ ఎలా ఉంది, నా పని ఎలా నడుస్తుంది, నేను ఎలా ఉన్నాను, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నానా లేదా, వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నానా లేదా, వాళ్ళకి మంచి చేస్తున్నానా లేదా. నాకు మొన్న కూడా ప్రేరేపణ వచ్చింది, ప్రజల కోసం మంచి చేయాలి, వాళ్ళకు చక్కగా నీటి సదుపాయం అందించాలి. మందిరానికి వచ్చిన వాళ్ళకి కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు, కొంతమంది చన్నీళ్ళు తాగుతారు. ఆ మిషన్ కొనుక్కొచ్చి పెట్టాలి, ఆ తర్వాత బాత్రూమ్స్ బాగు చేయాలి, ఆ తర్వాత ఇంకేదో చేయాలి, పార్కింగ్ కోసం ఇంకేదో చేయాలని ఈ ఆలోచనలు నా జీవితంలో ప్రభు తెస్తూ ఉన్నాడు. ఒక డెవలప్మెంట్, మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. వచ్చిన ప్రజలు అక్కడికి వెళ్ళి బాధపడ్డాం అని మాట అనకూడదు. ఆ మందిరానికి వెళ్ళి సరైన వసతులు ఉండలేవు. మొన్న సండే స్కూల్ టీచర్ నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంది, బ్రదర్ సండే స్కూల్ పెట్టడానికి కూడా ఆ రోజు వర్షం వస్తే అవకాశం లేకుండా, అరే చిన్న పిల్లలే, వాక్యం ఎదగాల్సిన పిల్లలు, చిన్న పిల్లలు చక్కగా వాళ్ళు దేవుని కథలు విని వాళ్ళు పైకి ఎదగాల్సిన బిడ్డలు, వర్షం వస్తే ఎక్కడ సండే స్కూల్ పెట్టాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయామే. ఇలా కాదు, ఏదో చేయాలి, సండే స్కూల్కి ఒక హాల్ కట్టించాలి. ప్లేస్ చూస్తేనేమో ప్లేస్ లేదు, ఆర్థిక సహాయం ఏమో చాలా తక్కువగా ఉంది. ఈ లోపల ఇంకేవో కావాలి మందిరంలో అంటున్నారు, ఇంకేవో కావాలి మందిరంలో అంటున్నారు. 13 సంవత్సరాలు అవుతుంది మందిరం అంతా కూడా పెయింటింగ్ వేయించి, మందిరం అంతా కూడా ఇదే పెయింటింగ్ 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతా ఉంది. ఏం చేయాలి? ఆయన ఉద్దేశాలు సఫలపరచబడాలంటే, కానీ ఒకటే నమ్ముతాను, ఏదంటే తెలుసా, ఎన్ని అవసరాలు నా ముందున్నా నేను ఒకటే చేస్తాను, ప్రభు పాదాలు పట్టుకుంటాను, ప్రభువే సమస్తం అనుగ్రహిస్తాడు. నా విశ్వాసము అదే, నా నిరీక్షణ కూడా అదే. ఇప్పటి వరకు నడిపిస్తున్న దేవుడు అప్పుడు కూడా ఏం చేస్తాడు ఖచ్చితంగా. ఈ రోజున్న దేవుడు రేపు సజీవంగా ఉంటాడా లేదా? అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు మారతారేమో కానీ దేవుడు మారతాడా? మనుషుల ఆలోచనలు మారిపోతాయి కానీ దేవుని ఆలోచనలు మారిపోతాయా? దేవుని ఉద్దేశాలు మారతాయా? ఆయన తలంపులు మారతాయా? ఆయన ప్రత్యేకమైన ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు మార్చబడతాయంటారా? దేవుడు దేవుడు అబద్ధికుడా, పక్షపాత దేవుడు కాదు కదా. ఆయన ఒకసారి తలంచాడంటే ఆయన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు ఆయనే చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.